నమస్కారం. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనగానే చాలా టెక్నికల్ పదాలు వినిపిస్తుంటాయి కదా. కాని ఈరోజు ఈ విశ్లేషణలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ ముఖ్యమైన మెట్రిక్స్ని చాలా సింపుల్గా, డేటాని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. వెల్, లెట్స్ స్టార్ట్. అడ్వర్టైజింగ్లో ఎవరైనా సరే అడిగే మొట్టమొదటి అతి ముఖ్యమైన ప్రశ్న, అసలు పెట్టిన డబ్బుకు ఎంత లాభమొచ్చింది? ఏ క్యాంపెయిన్ రన్ చేసినా మన అల్టిమేట్ టార్గెట్ ఇదే కదా. ఆ లాభం లెక్క తేలాలంటే ముందు మన దగ్గరున్న డేటాని కరెక్ట్గా చదవడం రావాలి. ఈరోజు డిస్కషన్కి ఒక చిన్న రోడ్ మ్యాప్ చూద్దాం. ముందుగా యాడ్ పర్ఫార్మెన్స్ బేసిక్స్, ఆ తర్వాత సిపిఎం, సిపిసి, సిపిఏ ఇలాంటి మెట్రిక్స్, ఇక చివర్లో ఆర్ఓఏఎస్, ఆర్ఓఐలతో సక్సెస్ని ఎలా కొలవాలో మొత్తం 6 దశలుగా బ్రేక్డౌన్ చేసి అర్థం చేసుకుందాం. సెక్షన్ 1, ది యాడ్ పర్ఫార్మెన్స్ ఫౌండేషన్. అసలు కన్జ్యూమర్ జర్నీని గమనిస్తే అందులో ఒక అద్భుతమైన 4 దశలుంటాయి. ముందుగా అవేర్నెస్, అంటే దీన్ని ఐ లేయర్ అందాం. తర్వాత ఇంట్రెస్ట్, ఇది హ్యాండ్ లేయర్. అటుపై యాక్షన్, అదేనండి మన వాలెట్ లేయర్. ఇక లాస్ట్కి ఎఫిషియన్సీ, అంటే బ్రెయిన్ లేయర్. మనుషుల ప్రవర్తన ఈ దశలగుండా ఎలా మారుతుందో, దానికి మన మార్కెటింగ్ మెట్రిక్స్ ఎలా కనెక్ట్ అవుతాయో చూస్తే భలే ఆసక్తికరంగా ఉంటుంది. సెక్షన్ 2, సిపిఎం, అంటే కాస్ట్ ఆఫ్ షోయింగ్ యాడ్స్, టాప్ ఆఫ్ ద ఫనల్ అన్నమాట. సిపిఎం అంటే ఏంటంటే కాస్ట్ పర్ మిల్. ఈ మిల్ అనేది లాటిన్ పదం, అంటే 1000. సింపుల్ తెలుగులో మాట్లాడుకుంటే ఒక 1000 మందికి మన యాడ్ చూపించడానికి ఎంత డబ్బు పడుతోంది అని అర్థం. బేసిక్గా యాడ్ కాస్ట్ని ఎస్టిమేట్ చేయడానికి ఇదే మన ఫౌండేషన్. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక యాడ్కి 200 రూపాయలు ఖర్చు పెట్టామనుకుందాం. దానికి 10,000 ఇంప్రెషన్స్ వస్తే ఆ లెక్కన 1000 మందికి ఆ యాడ్ చేరడానికి అయ్యే ఖర్చు 20 రూపాయలన్నమాట. కరెక్ట్గా ఇదే మన సిపిఎం. సెక్షన్ 3, సిపిసి, కాస్ట్ ఆఫ్ క్లిక్కింగ్. ఇది ఇందాక మనం అనుకున్న హ్యాండ్ లేయర్. ఇక్కడ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. జనాలు కేవలం యాడ్ చూడటమే కాదు, యాడ్ మీద ఒక క్లిక్ చేయడానికి ఎంత కాస్ట్ పడింది అని ఇది లెక్క వేస్తోంది. చాలా సింపుల్ ఫార్ములా. మొత్తం ఖర్చుని వచ్చిన క్లిక్స్తో భాగించడమే. ఫర్ ఎగ్జాంపుల్, 500 ఖర్చు పెడితే 100 క్లిక్స్ వచ్చాయనుకోండి, ఒక్కో క్లిక్కి 5 రూపాయలు ఖర్చయినట్లు. దట్స్ ఇట్. అదే సిపిసి. ఇక్కడొక ఇండస్ట్రీ సీక్రెట్ చెప్పుకుందాం. అసలు తక్కువ సిపిసి వస్తుంది అంటే దాని అర్థమేంటి? మన క్రియేటివ్ బాగుంది, అలాగే మనం టార్గెట్ చేసిన ఆడియన్స్కి అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అని అర్థం. ఇది అడ్వర్టైజింగ్లో ఒక గోల్డెన్ రూల్ సుమా. సెక్షన్ 4, సిపిఏ, అంటే కాస్ట్ పర్ కస్టమర్. ఇదే మన అసలైన వాలెట్ లేయర్. సిపిఏ లేదా కాస్ట్ పర్ యాక్విజిషన్. అసలు ఒక కస్టమర్ని లేదా ఒక లీడ్ని తీసుకురావటానికి మనం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నాం అని ఇది పక్కాగా చూపిస్తుంది. ఒక 1000 రూపాయలు ఖర్చు చేస్తే 10 లీడ్స్ వచ్చాయనుకుందాం. అప్పుడు ఒక లీడ్కి 100 రూపాయలు ఖర్చయినట్టే కదా. రియల్ వరల్డ్లో ఈ సిపిఏకి చాలా ఉపయోగాలున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్లకి లీడ్స్ తీసుకురావాలన్నా, కోర్స్ రిజిస్ట్రేషన్స్ పెంచుకోవాలన్నా, వాట్సాప్ లీడ్స్కైనా లేదా నేరుగా ప్రోడక్ట్ పర్చేజెస్కైనా, ప్రతి యాక్షన్కి అసలు ఒక కస్టమర్ మనదాకా రావడానికి ఎంత ఖర్చవుతోందో ఈ మెట్రిక్ ద్వారానే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సెక్షన్ 5, ఆర్ఓఐఎస్ అండ్ ఆర్ఓఐ. ఫైనల్గా సక్సెస్ని కొలిచే దశ ఇది. ముందుగా ఆర్ఓఏఎస్ గురించి మాట్లాడితే, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. సింపుల్గా చెప్పాలంటే కేవలం యాడ్స్కి పెట్టిన డబ్బు ఎంత సేల్స్ లేదా రెవెన్యూ తీసుకొచ్చింది అని ఇది చూపిస్తుంది. ఉదాహరణకి 1000 రూపాయ యాడ్స్కి పెడితే 5,000 సేల్స్ వచ్చాయనుకోండి, అప్పుడు మన ఆర్ఓఏఎస్ 5x అన్నమాట. ఇక్కడ ఇండస్ట్రీ నిపుణులు ఒక చిన్న టిప్ ఫాలో అవుతుంటారు. మన ఆర్ఓఎస్ 1x ఉంటే అది నష్టం కింద లెక్క, 2x ఉంటే యావరేజ్, అదే 3x దాటితే గుడ్, ఇక 5x దాటిందంటే మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇకపోతే ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మనం పెట్టిన మొత్తం డబ్బుపై ఎంత అసలైన ప్రాఫిట్ వచ్చిందో ఇది చూపిస్తుంది. ఫర్ సపోజ్ 1000 రూపాయల యాడ్స్ రన్ చేసి 4000 సేల్స్ తెచ్చామనుకోండి, అందులో ప్రోడక్ట్ కాస్ట్లన్నీ పోను 3000 ప్రాఫిట్ మిగిలితే అప్పుడు ఆర్ఓఐ ఏకంగా 300% అన్నమాట. యాడ్ సూపర్ హిట్ అని అర్థం. ఒక్కసారి ఈ రెండిటికీ ఉన్న క్లియర్ తేడా చూద్దాం. ఆర్ఓఏఎస్ అనేది కేవలం యాడ్స్ వల్ల పైపైన వచ్చిన రెవెన్యూని చూపిస్తే, ఆర్ఓఐ అనేది ఖర్చులన్నీ పోను మిగిలిన ఓవరాల్ బిజినెస్ ప్రాఫిట్ని చెబుతుంది. ఈ రెండూ ఒకటే అనుకుని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
బట్ డిఫరెన్స్ చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. సెక్షన్ 6 ద కంప్లీట్ మెటా యాడ్స్ పిక్చర్. అన్నీ కలిపి ఒకేసారి చూద్దాం. మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్న ఈ బిగ్ 5 మెట్రిక్స్, వాటి మీనింగ్స్ ఈ టేబుల్లో చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి. ROI అంటే పెట్టిన డబ్బుపై లాభం, ROAS అంటే యాడ్స్ వల్ల వచ్చిన సేల్స్, CPA అంటే ఒక లీడ్కి ఖర్చు, CPC అంటే ఒక క్లిక్కి ఖర్చు, ఇక CPM అంటే 1000 మందికి యాడ్ చూపించడానికి ఖర్చు. ఇదొక రెడీ టు యూస్ చీట్ షీట్ లాంటిది. ఒక ప్రాక్టికల్ మెటా యాడ్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. కేవలం ఒక 1000 రూపాయలు స్పెండ్ చేసి 50,000 ఇంప్రెషన్స్, 500 క్లిక్స్, ఓ 20 లీడ్స్, అలాగే 6,000 సేల్స్ వచ్చాయనుకుందాం. అప్పుడు డేటా రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే CPC 2 రూపాయలు, CPA 50 రూపాయలు, ROAS ఏకంగా 6x మరియు CPM 20 రూపాయలవుతుంది. ఒకే ఒక్క స్పెండ్తో ఈ 5 మెట్రిక్స్ ఎలా ఒకేసారి జనరేట్ అవుతున్నాయో చూస్తే భలే లాజికల్గా అనిపిస్తుంది కదా. ఇదంతా ఈజీగా మైండ్లో పెట్టుకోవడానికి ఒక చిన్న మెమరీ ట్రిక్ ఉంది. CPM అనగానే చూపించడం, CPC అనగానే క్లిక్, CPA అంటే కస్టమర్ రావడం, ROAS అంటే సేల్స్, ఇక ఫైనల్గా ROI అంటే ప్రాఫిట్. ఒక పర్ఫార్మెన్స్ మార్కెటర్గా సక్సెస్ అవ్వాలంటే ఈ 5 బేసిక్స్ని మైండ్లో ప్రింట్ చేసేసుకోవాలి. ఇవి కేవలం మెటా యాడ్స్కే కాదు, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అన్నింటిలోనూ పక్కాగా ఉపయోగపడతాయి. ఇక ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. మన బ్రెయిన్ లేయర్ అంటే ప్రస్తుత ప్రాఫిట్ లేదా ROI, నిజంగానే ఐ లేయర్ అంటే CPMలో మనం పెట్టిన శ్రమను, ఖర్చును రిఫ్లెక్ట్ చేస్తోందా? ఈ ఒక్క లాజిక్తో ఎవరి యాడ్ క్యాంపెయిన్స్ని వారు వెంటనే ఆడిట్ చేసుకుంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ విశ్లేషణ డేటాని మరింత స్పష్టంగా చూడటానికి హెల్ప్ అవుతుందని ఆశిస్తూ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.